అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో ఘోర ఘటన కలకలం రేపింది. పుల్లంపేట చెరువు నుంచి మట్టి తరలిస్తున్న AP39 WD 1400 నంబర్ గల టిప్పర్ రైల్వే స్టేషన్ వద్దనున్న అండర్ పాస్ బ్రిడ్జిని ఢీకొనడం గమనార్హం. ఈ ఘటన ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. మట్టిని ఎక్కడికి ఎవరు తరలిస్తారన్న విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ టిప్పర్లు వరుసగా చెరువు నుంచి మట్టి తీసుకెళ్తున్నారన్న సమాచారం అందిన చెర్లోపల్లి, సాధువారపల్లి గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు MROకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనలో టిప్పర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమై డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే 108కు సమాచారం అందించి బాధితుడిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పుల్లంపేట ASI రామాంజనేయులు తక్షణమే JCB సాయంతో వాహనాన్ని ప్రక్కకు తీసివేసి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మట్టి తరలిస్తున్న డ్రైవర్లకు లైసెన్సులు ఉన్నాయా, టిప్పర్లకు పర్మిట్లు ఉన్నాయా, ఇలాంటి ప్రాథమికమైన అంశాలపై ఏ అధికారి స్పందించకపోవడంపై స్థానికులు చిన్న చిన్న నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులు వెంటనే జరిమానాలు విధిస్తున్న సందర్భాలు చూస్తున్నామంటూ ఇలాంటి భారీ వాహనాలపై ఎటువంటి తనిఖీలు జరగకపోవడం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి.